నిఖిల్ సత్తా ఏంటో తెలుసు. కానీ ఎందుకు అలా ఆడుతున్నాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ ఒక గేమ్ అయితే ఇచ్చాడు. ట్రయాంగిల్ షేప్ లో తాడు పెట్టి ఆ తాడుని ముగ్గురు వైపులా లాక్కుంటూ వెళ్ళేసి వాళ్ళ బాల్స్ ని వాళ్ళ దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ నబెల్, పృథ్వీరాజు, నిఖిల్ ఉంటారు. నిఖిల్ చాలా స్ట్రాంగ్. సో నిబిల్ మధ్యలోనే అవుట్ అయిపోతాడు. ఇక్కడ టగ్ ఆఫ్ ఫైట్ అయితే గట్టిగా వాళ్ళిద్దరికి జరుగుతుంది. పృథ్వీరాజ్ కి నిఖిల్ కి చాలా సేపు అయితే ఇద్దరు పోరాడుతూ ఉంటారనమాట. నిఖిల్ చాలా స్ట్రాంగ్ కాబట్టి ఖచ్చితంగా అతనే గెలుస్తాడు. ఇంకా బిగ్ బాస్ మనకి అది ఫుల్ గా చెప్పలేదు. సో ఇక్కడ ఏంటి అంటే పృథ్వీరాజ్ గేమ్ సరిగా ఆడతాడా అర్థం చేసి కూడా నాకు అర్థం కాదు. వేరే వాళ్ళ గేమ్ ని స్పాయిల్ చేస్తూ ఉంటాడు ప్రతిసారి. లాస్ట్ టైం ఇటుకల దగ్గర కూడా వేరే వాళ్ళ ఇటుకలు తోసేశాడు. ఇక్కడ కూడా నిఖిల్ బాల్స్ అన్ని కింద పడేస్తాడు. ఇతను కావాలనే ఇలా చేస్తాడా, ఓడిపోతాడని ముందే తెలుసుకొని ఆడలేక ఇలా బిహేవ్ చేస్తాడా నాకు అర్థం కాదు. చిన్న పిల్లలు కదా, ఓడిపోతే గేమ్ లో పాజిటివ్ గా థింక్ చేయలేరు కదా. సో అలా థింక్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ సెక్షన్ లో చెప్పండి.